Good morning, Rishmita. Rishmita, Good morning, sir. good morning, Amma. Vardhan did not come. Yes, sir. Good morning, Vardhan. Good morning. ఓకే నాన్న. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం నాన్న మనం. రష్మిత నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా. నిన్న చైన్ హ్యాంగ్ అవుతుంటే దాన్ని పుల్ చేయడానికి చేసాం కదమ్మా వర్క్ డన్. ఇప్పుడు వర్క్ డన్ టు పుల్ ద to pull 1/nth part of hanging chain. 1/nth part of hanging chain. వన్ బై అంత పార్ట్ హ్యాంగ్ అవుతుందమ్మా. రిమైనింగ్ పార్ట్ ఏమో టేబుల్ మీద ఉందన్నమాట. ఇది 1/nth పార్ట్ అంటే లెట్ ద లెంత్ ఆఫ్ ది చైన్ ఈజ్ ఎల్. లెట్ ద లెంత్ ఆఫ్ ది చైన్ ఈజ్ ఎల్. లెట్ ద లెంత్ ఆఫ్ ది చైన్ ఈజ్ ఎల్ అన్న. అప్పుడు మనకి ఎంత పార్ట్ హ్యాంగ్ అవుతుంది నాన్న? మనకి ఎంత హ్యాంగ్ అవుతున్నప్పుడు ఎల్ is the length of the chain, then let the length of the chain is L. Then nth part hang అవుతున్నట్టు మనకి 1/nth part కదా, అంటే L/n హ్యాంగ్ అవుతుంది అనమాట. మనకి L/n హ్యాంగ్ అవుతుంది. అప్పుడు మనకి టేబుల్ మీద ఎంత ఉంటుంది? టేబుల్ మీద ఎంత ఉంటుంది అంటే L - L/n ఉంటుంది. మనం L లెంత్కి M మాస్ అనుకుందాం. అప్పుడు L/n లెంత్కి M డాష్ మాస్ అనుకుందాం. అప్పుడు M డాష్ ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే L ఇంటూ M డాష్ ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ L/n. LL క్యాన్సిల్. M డాష్ ఈజ్ ఈక్వల్ M/n. మనకి M/n మాస్ ఉందన్నమాట. ఇది ఈ హ్యాంగింగ్ పార్ట్ మాస్ ఎంత అంటే M/n. అప్పుడు మనం ఏం చేయాలన్నా, ఇలాంటి చైన్ మోడల్కి కానీ రాడ్ మోడల్కి కానీ మనం ఏం చేయాలి? టోటల్ మాస్ ఆఫ్ ది రాడ్ ఈస్ హ్యాంగింగ్ ఎట్ ద సెంటర్. ఈ సెంటర్ దగ్గర ఉంటుంది అనమాట టోటల్ మాస్. ఎంత మాస్ అది? M/n మాస్ సెంటర్ దగ్గర ఉంటుంది. ఈ M/n మాస్ కూడా సెంటర్ దగ్గర ఉంది. ఇది టేబుల్ మీదకి వెళ్ళాలన్నమాట. ఇది టేబుల్ మీదకి వెళ్ళాలంటే ఎంత లెంత్ వెళ్ళాలన్నా? ఎంత లెంత్ వెళ్ళాలంటే, ఇది టేబుల్ మీదకి వెళ్ళాలంటే ఎంత లెంత్ ట్రావెల్ చేయాలి? L/n లో హాఫ్.
అంటే L/N డివైడెడ్ బై 2 అంటే L/2N హైట్ వెళ్ళాలన్నమాట. L/2N హైట్ వెళ్ళాలి. అప్పుడు మనం పైకి ఏం చేయాలి? మనం అప్లై చేసే ఫోర్స్ ఎలా ఉంటుందంటే, మనం మినిమం అనమాట. ఇది మినిమం వర్క్ డన్ మనం చేస్తుంది ఏంటంటే మినిమం వర్క్ డన్ టు పుల్ ద హ్యాంగింగ్ పార్ట్ ఆన్ ద చైన్. మినిమం వర్క్ డన్ కాబట్టి పైకి మనం ఫోర్స్ అప్లై చేస్తాం, కిందకి ఏమో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు వర్క్ డన్ ఎంత అవుతుంది? వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ F ఇంటూ S ఇంటూ కాస్ తీటా. మనం ఫోర్స్ పైకి అప్లై చేస్తాం. ఎంత ఫోర్స్ ఉండాలి? అది మనకి వెయిట్ ఆఫ్ ది చైన్ ఎంత? M/N ఇంటూ mg/n ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత పైకి వెళ్ళాలి నాన్న? అది రుష్మిత ఎంత పైకి వెళ్ళాలమ్మా? అది ఇట్ ఈస్ L/2N. ఈ ఫోర్స్ పైకే ఉంది, ఈ బాడీ కూడా పైకి వెళ్తుంది. దాని కాస్ తీటా వాల్యూ ఎంత అంటే cos 0. అప్పుడు వర్క్ డన్ ఎంత అవుతుందంటే mgL/2n² అవుతుంది. అర్థమైందమ్మా? వర్ధన్? Yes, sir. ఓకేనమ్మా రుష్మిత. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా. స్మిత, Yes, sir. ఓకే, వర్ధన్ కంప్లీట్ అయిపోయింది నాన్న. One. ఓకేనండి. నెక్స్ట్ వన్ నాన్న, వర్క్ డన్ బై గ్యాస్. సుష్మిత, వర్క్ డన్ బై గ్యాస్ అమ్మ. వర్క్ డన్ బై
a gas. Work done by a gas. ఒక గ్యాస్ ఉంది నాన్న వెజల్లో. వర్క్ డన్ బై గ్యాస్ నాన్న. ఇది గ్యాస్ పార్టికల్స్ అన్నమాట. ఎప్పుడు వర్క్ చేస్తంటే డ్యూరింగ్ ఎక్స్పాన్షన్. During expansion, the work is done by gas. During expansion అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఇంక్రీజెస్. ఇప్పుడు మనకి ఇది ఎలా ఫోర్స్ అప్లై చేస్తుందంటే గ్యాస్ చూడండి నాన్న, ఇది ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ ఉందన్నమాట ఏ దగ్గర పిస్టన్. ఇది మాస్లెస్ పిస్టన్. దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది గ్యాస్. గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి అనమాట. డ్యూ టు ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై గ్యాస్ మాలిక్యూల్స్, దిస్ పిస్టన్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై డిస్టెన్స్ ds. ఓకేనమ్మా, అర్థమైందా? డ్యూ టు దిస్ గ్యాస్ మాలిక్యూల్స్. ఇప్పుడు గ్యాస్ ఎక్కడ దాకా వచ్చింది మనకి? ఇప్పుడు గ్యాస్ ఎక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చింది అనమాట. ఎక్స్పాండ్ అయింది. ఇందాకడేమో ఏ దాకా ఉంది, ఇప్పుడు బి దాకా వచ్చింది అనమాట. అప్ టు బి. గ్యాస్ ఎక్స్పాండ్ అయింది అనమాట. గ్యాస్ ఎక్స్పాండ్ అయిందంటే గ్యాస్ వర్క్ చేసింది అనమాట. ఇది డిఎస్ డిస్ప్లేస్మెంటే కాబట్టి వర్క్ చాలా తక్కువ కదా నాన్న, డిడబ్ల్యూ అనుకుందాం. వర్క్ డన్ బై గ్యాస్ ఏంటంటే ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ అంటే ఫోర్స్ అప్వర్డే కదా నాన్న, ఎఫ్ అని రాద్దాం. డిస్ప్లేస్మెంట్ డిఎస్ కాబట్టి డిఎస్ ఇంటూ ఫోర్స్ అప్వర్డ్ అయినా డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డ్ అయినమ్మా. అప్పుడు బోత్ ఆర్ అప్వర్డ్ కాబట్టి కాస్ 0 అని రాద్దాం, ఎఫ్ ఇంటూ డిఎస్ అని రాద్దాం. వర్క్ డన్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ ద ఏరియా ఆఫ్ ద కంటైనర్ ఈజ్ ఏ అనుకుందాం. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ ఇంటూ ఎస్ ఇంటూ డిఎస్ అని రాద్దాం. ఏ ఇంటూ డిఎస్. ఏ ఇంటూ డిఎస్ అంటే చూడన్నా ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే వాల్యూమ్ అనమాట. అది ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే వాల్యూమ్. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బై ఏ అంటే ప్రెజర్. ప్రెజర్ ఫార్ములా ఏంటంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. అంటే ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా అంటే ప్రెజరు. ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే వాల్యూమ్. ఇది స్మాల్ వాల్యూమ్ కాబట్టి డివి అని రాద్దాం. ఇంటిగ్రల్ డిడబ్ల్యూ చేస్తే మనకి ఏమొస్తుందంటే టోటల్ ఒకటి అని వస్తుంది అనమాట. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ డివి. మనం ఏ వాల్యూమ్ నుంచి కావాలో అది ఇనిషియల్ వాల్యూమ్ అవుతుంది, ఏ వాల్యూమ్కి వెళ్తుందో అది ఫైనల్ వాల్యూమ్ అవుతుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్గా మనం ఒకడన్ ఏమవుతుందంటే ఒకడన్ బై గ్యాస్. వర్క్ డన్ బై గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ v1 టు v2 pdv అవుతుంది అన్నమాట. ఇది ఒకడన్ ఫార్ములా, ఒకడన్ బై గ్యాస్. క్లియర్ అయిందా అమ్మా? ఈజ్ ఇట్ క్లియర్? Yes. ఓకే ఓకే నాన్న. నెక్స్ట్ రాసుకోండి నాన్న, తర్వాత దానికి వెళ్దాం. వర్క్ డన్ బై గ్యాస్ తీసుకోండి.
Completed, sir. ఓకేనండి. వర్ధన్ ఓకే కదా నాన్న? Yes, sir. ఓకే. Next one is work done to pull the bucket full of water. Work done to pull the bucket full of water. రోప్ ఇలా ఉందమ్మా. వాటర్ ఏమో ఇలా ఉన్నాయన్నమాట ఇందులో. వర్క్ డన్ టు పుల్ ద బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్. సరే, ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ బకెట్ మాస్ ఎంత అంటే, ఈ బకెట్ వాటర్ కలిపి మాస్ ఎంత అంటే క్యాపిటల్ ఎం, ఈ రోప్ మాస్ ఎంత అంటే స్మాల్ ఎం. లెంత్ ఆఫ్ ది రోప్ ఎంత అంటే లెంత్ ఆఫ్ ది రోప్ ఇస్ లెంత్ ఆఫ్ ది రోప్ ఎల్. ఇప్పుడు మనకి రెండు వర్క్ డన్స్ ఉంటాయి అమ్మా. ఒకటి ఏంటంటే వర్క్ డన్ టు పుల్ ద బకెట్ ప్లస్ వర్క్ డన్ టు పుల్ ద రోప్. వర్క్ డన్ టు పుల్ ద బకెట్ ని పుల్ చేయడానికి ఏమవుతుందంటే బకెట్ టోటల్ మాస్ దాని సెంటర్లో ఉంటుంది. నేను గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది. మనం అప్లై చేయాల్సిన ఫోర్స్ ఏమో పైకి అనమాట. మినిమం వర్క్ డన్ అన్నీ మనం క్యాల్కులేట్ చేసే అన్ని కూడా మినిమం వర్క్ డన్ టు పుల్ ద బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్. సో బకెట్ని పుల్ చేయడానికి ఎంత అవుతుందంటే ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ తీటా. ఎఫ్ అంటేనేమో బకెట్ సెంటర్ ఆఫ్ మాస్ బకెట్ సెంటర్లోనే ఉంటుందండి, కాబట్టి ఎల్ లెంత్ మనం పుల్ చేయాలి. ఈ బకెట్ పైకి రావడానికి మనం ఎల్ లెంత్ పుల్ చేయాలన్నమాట. అంటే మనం అప్లై చేయాల్సిన ఫోర్స్ ఎంజీ, డిస్ప్లేస్మెంట్ ఎల్ ఇంటూ కాస్ 0. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎంజిఎల్. వర్క్ డన్ టు పుల్ ద బకెట్. వర్క్ డన్ టు పుల్ ద రోప్కి ఏమవుతుంది నాన్న, రోప్కి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది అనమాట. రోప్కి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉంటుంది. వర్క్ డన్ టు పుల్ ద రోప్ ఎంత అంటే ఎమ్ ఈ ద మాస్ ఆఫ్ ది రోప్, జీ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. హైట్ ఎంత తీసుకెళ్తే సరిపోతుంది మనకి, స్మాల్ ఎల్ హైట్ ఉన్నది. అప్పుడు మనకి నెట్వర్క్ డన్ ఎంత అవుతుందంటే డబ్ల్యూ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంజిఎల్ ప్లస్ ఎంజీ ఇంటూ L/2. Is it clear? Vardhan? Yes, sir. Prishmita? Prishmita clear అయిందమ్మా? Yes, sir. ఓకే Clear, sir. ఓకే నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ అయిపోయినాయి. వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ చేసాం మనం ఇప్పుడు వరకు. ఇప్పుడు మనం సెకండ్ వర్క్ డన్కి వెళ్దాం.
Can I move for the next one, Rushmita? Vardhan, can I move for the next Yes, one? sir. Next దానికి వెళ్ళినమ్మా. Vardhan. Yes, sir. Okay. Next, Nana. Variable forces first. What are the variable forces? Variable forces. Variable forces are spring force. Next, gravitational force. Electrostatic force. Next one, magnetic force. Etc. ఎలా ఉన్నాయమ్మా ఎగ్జాంపుల్స్. స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే F is equal to minus kx. గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే G into m1 m2 by r square. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏంటంటే F is equal to mu naught by 4. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏంటంటే F is equal to 1 by 4 pi epsilon naught into q1 q2 by r square. Magnetic force ఏంటంటే F is equal to mu naught by 4 pi into m1 m2 by r square. ఇవన్నీ కూడా వేరియబుల్ ఫోర్స్లు అన్నమాట. వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. Can I move for the next page? No, sir. Okay then. Then work done by variable forces. Sir, complete అవ్వలేదు సార్ అది. ఇంకా అవ్వలేదమ్మా. ఓకే నాన్న. సుష్మిత అయిపోయిందమ్మా. Yes, sir. ఇప్పుడు వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే అమ్మా, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ W is equal to integral F bar dot dr bar. W is equal to integral F bar dot dr bar. F bar అంటే ఏంటి? F bar అంటే Fxi cap. Force can be 3 dimensional. Force along x axis ఉండొచ్చు, force along y axis ఉండొచ్చు, force along z axis ఉండొచ్చు. dr bar పొజిషన్ వెక్టర్ అన్నమాట. అంటే dxi cap ప్లస్ dyj cap ప్లస్ dz k cap. అప్పుడు మనకి W is equal to ఎంత అవుతుంది? F bar dot S bar అంటే Fxi ప్లస్ Fij ప్లస్ Fzk డాట్ dr bar అంటే dxi ప్లస్ dyj ప్లస్ dzk అన్నమాట. అప్పుడు మనకి W is equal to ఏమవుతుందంటే Fx dx ప్లస్ డాట్ ప్రొడక్ట్ కడుతున్నాను Fy dy ప్లస్ Fz dz అవుతుంది.
ఏంటమ్మా రుష్మిత? ఇప్పుడు ఫోర్స్ ఎలాంగ్ y యాక్సిస్ x యాక్సిస్ మాత్రమే ఉందనుకున్నాను. ఫోర్స్ displaces the body only along x axis. అప్పుడు మిగతా అన్ని జీరోలు అయిపోతాయి అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది? dy 0, dz 0. అప్పుడు మనకు వర్క్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ fx dx. Similarly, if the force displaces only along y axis, అప్పుడు w is equal to ఏమవుతుందంటే fy dy అనమాట. If the force displaces only along z axis, it is fz dz. Similarly, w is equal to integral fz dz. క్లియర్ అయిందా నాన్న? వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. వర్ధన్, సార్ క్లియర్ అయిందా నాన్న? ఎస్ రుష్మిత, ఎస్ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ దానికి వెళ్దామా? నో సార్. జనరల్గా మనకి వర్క్ డన్ బై ఓన్లీ అలాంగ్ ఎక్స్ యాక్సెస్ ఉంటాయమ్మా. కానీ కొన్నిసార్లు ఎలాంగ్ వై యాక్సెస్, ఎలాంగ్ జెడ్ యాక్సెస్ కూడా ఇస్తారు. నెక్స్ట్ దానికి వెళ్దామా నాన్న? సుష్మిత, ఎస్ సార్. వర్ధన అయిపోయింది నాన్న? సార్ లాస్ట్ లైన్ రాస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక ఫార్ములా నాన్న, ఇంటిగ్రల్
x4 and dx is equal to ఎంతమ్మా? ఆన్సర్ చెప్పండి నాన్న. దీనికి x4 and dx is equal to x4n plus 1 by n plus 1. ఇప్పుడు మనకి ఒక వేరియబుల్ ఫోర్స్ ఉందమ్మా. F is equal to x plus 3. Find the work done by variable force. Find the work done by variable force. Find the work done by variable force. F is equal to 2x plus 3. To displace the body. From x is equal to 1 meter to x is equal to 3 meter. ఇది నాన్న. ఇప్పుడు మనం ఏం ఫార్ములా వాడాలి? ఓన్లీ ఎక్సే ఉంది ఫోర్స్ ఈక్వేషన్లో, వేరియబుల్ ఇది. సో మనం ఏం వాడితే సరిపోతుంది? ఇంటిగ్రల్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ వాడితే సరిపోతుంది. దీనికి లోవర్ లిమిట్ ఎంత ఇవ్వాలి నాన్న? లోవర్ లిమిట్ x is equal to 1 ఇవ్వాలి. అప్పర్ లిమిట్ ఎంత ఇవ్వాలమ్మా? అప్పర్ లిమిట్ 3 ఇవ్వాలి. 1, 2, 3. F value is 2x plus 3 into dx. దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంటిగ్రల్ 1 to 3 2x dx plus 3 into dx అవుతుంది. లిమిట్స్ ఆర్ 1 to 3. ఇది 2 బయటకు వస్తుందమ్మా. ఇంటిగ్రల్ x/1 అంటే ఏమవుతుందంటే మనకి x² by 2 ఇంటిగ్రేషను. లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 3 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 3 ఇంటూ డిఎక్స్ ఏమవుతుందమ్మా? 3 ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ అవుతుంది, అంటే 3x ప్లస్ 3x. లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 3. అప్పుడు మనకి 2 క్యాన్సిల్ అయిపోతే x² అంటే 3² minus 1. ఇదేమో 3 into 3 minus 1 అంటే 3² అంటే 9 minus 1 8 plus 3 into 2 6 అంటే 14 joules అవుతుంది అన్నమాట. అర్థమైందమ్మా రుష్మిత? వర్ధన్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం నాన్న. వర్ధన్ ఇది ఒకసారి రాసుకోండి నాన్న. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే నాన్న. Completed, sir. Okay. But then going to the next one. Okay. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటేనమ్మా, f is equal to x². Problem number 1, f is equal to x², variable force.
displaces from x is equal to 1 meter to x is equal to 2 meter. First question. Second question is f is equal to x square I cap plus y square j cap plus z square k cap. Displaces from 1, 2, 3 to 4, 5, 6. Next, f is equal to I cap plus 4j cap plus 2k cap. Displaces from 1, 0, 2 to 1, 0, 2 to -2, 3, 4. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇవి ఒకసారి నోట్ చేసుకున్నాము. 1 by 1 సాల్వ్ చేద్దాం. మీకు టైం ఉంటే కనుక మీరు సాల్వ్ చేయండి.